దేవభూమి ఉత్తరాఖండ్లోని 4 పవిత్ర ధామాలు గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. ఈ 4 క్షేత్రాల సందర్శనను చార్ధామ్ యాత్ర అంటారు. 6 నెలల శీతాకాల విరామం తర్వాత గంగోత్రి, యమునోత్రి ధామాలు తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు చార్ధామ్ను సందర్శిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. పవిత్ర చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. అక్షయ తృతీయ పురస్కరించుకుని గంగోత్రి, యమునోత్రి ఆలయాల ద్వారాలు తెరుచుకున్నాయి. వేద మంత్రోచ్చరణల మధ్య ఉదయం 10:30 గంటలకు గంగోత్రి ధామం తలుపులు తెరిచారు పూజారులు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యమునాదేవి శీతాకాల నివాసం ఖర్సాలి నుంచి పల్లకిని ఉదయమే యమునోత్రికి తీసుకొచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం 11:57 ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ సందర్భంగా 2 ఆలయాలను టన్నుల కొద్దీ పూలతో అందంగా అలంకరించారు. ఉత్తరాఖండ్లోని 4 ప్రముఖ ఆలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను కలిపి చార్ధామ్ యాత్రగా పిలుస్తారు. కేదార్నాథ్ ధామం మే 2న, బద్రీనాథ్ మే 4న తెరుచుకోనున్నాయి. శీతాకాలం నేపథ్యంలో 6 నెలల పాటు ఈ ఆలయాల తలుపులు మూసివేశారు. భారత్ నుంచే కాకుండా విదేశాల నుంచి ఏటా భారీ సంఖ్యలో యాత్రికులు చార్ధామ్కు తరలి వస్తుంటారు. గతేడాది 48 లక్షల మందికి పైగా యాత్రికులు 4 పవిత్ర ధామాలను సందర్శించారు. ఈసారి ఈ సంఖ్య 50 లక్షలకు మించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 20 లక్షల మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్ధామ్ యాత్రకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. భక్తుల ప్రయాణం, దర్శనం సజావుగా, సురక్షితంగా సాగేలా చర్యలు చేపట్టింది. రాష్ట్ర పోలీసులతో పాటు 10 కంపెనీల పారామిలిటరీ బలగాలను భద్రతా విధుల్లో మోహరించారు. యాత్రా మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ట్రాఫిక్ను పర్యవేక్షించేందుకు డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు. భక్తులకు సాయం చేసేందుకు అదనంగా 5 పర్యాటక పోలీసు కేంద్రాలను ఏర్పాటు చేశారు.